ఫస్ట్ మన భద్రాద్రి కొత్తగూడెం వెళ్ళి చూద్దాం. ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోవులను అక్రమంగా రవాణా చేయడం జరుగుతోంది. ఇక గంజాయి స్మగ్లింగ్ పై కాసేపు దృష్టి మళ్లించి ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోవులపై అక్రమంగా రవాణా చేయడం అనేది జరుగుతోంది. ఇక ఆ మాఫియా ఏం చేస్తుంది, మాఫియా గుట్టు ఎలా రట్టు కాబోతుంది అనేటువంటి విషయం మా భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. థ్యాంక్ యూ ప్రియా. గతంలో గంజాయికి కలప స్మగ్లింగ్ కి అత్యధికంగా ఈ ప్రాంతం గుండా జరిగేటువంటి పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు కలప అనేది స్మగ్లింగ్ తగ్గిపోయింది. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క మత్తు పదార్థాల పైన ఉక్కుపాదం మోపేటువంటి చట్టాలను అలాగే అధికారులను ఆదేశించినటువంటి నేపథ్యంలో ఇవాళ గోవులు ఛత్తీస్గఢ్ నుంచి కావచ్చు, ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి కావచ్చు, అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి కావచ్చు, ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రాంతం నుంచి కావచ్చు, అత్యధికంగా ఇక్కడి నుండి ఈ యొక్క కంటైనర్లలో కనిపించకుండా ఆ పశు రవాణా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క పశువులు కనిపించకుండా ఉండేందుకు కంటైనర్లను ఏర్పాటు చేసుకొని ఆ యొక్క రవాణా మార్గం సులువుగా ఉంటుందని చెప్పేసి ఈ యొక్క పైన కంటైనర్ టాప్ పైన మెస్ లాంటిది ఏర్పాటు చేసుకొని, అంటే గాలి ఆడి అవి చనిపోకుండా ఉండేందుకు, అలాగే అందులో మా స్మగ్లింగ్ చేసేటువంటి వ్యక్తులు కూడా షెల్టర్ తీసుకునే విధంగా ఆ యొక్క పశువులు ఉన్నటువంటి కంటైనర్ లోపల ఆ యొక్క టాప్ లో మెస్ ఏదైతే ఏర్పాటు చేసుకున్నారో ఆ యొక్క మెస్ కి ఉయ్యాల లాంటిది ఏర్పాటు చేసుకొని అందులో సేద తీరుతూ ఈ యొక్క జర్నీ సాగుతున్నటువంటి నేపథ్యంలో అనుకోకుండా అక్కడక్కడ వాహన తనిఖీలు జరుపుతున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి వెహికల్స్ పట్టుబడినటువంటి సందర్భాలు అనేకంగా ఉన్నాయి. ఈ యొక్క పట్టుబడినటువంటి ఏవైతే వాహనాలు ఉన్నాయో వాటిలో రవాణా జరుగుతున్నటువంటి మూగజీవాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాల్వంచలోని అన్నపూర్ణ గో సంరక్షణ సమితికి అప్పగించడం జరుగుతుంది. ఇలాంటివి జిల్లాల నలుమూలల నుంచే కాకుండా ఖమ్మం జిల్లా నుంచి కూడా పట్టుకున్నటువంటి వాహనాల్లో పశువులను కూడా ఇక్కడ పాల్వంచలో ఉన్నటువంటి అన్నపూర్ణ గో సంరక్షణ సమితికి అప్పగించడం జరుగుతుంది. ఇలాంటివి వాహనాలను తనిఖీ సందర్భంలో తప్ప మిగతా సమయాల్లో అవి అక్రమంగా రవాణా జరుగుతూనే ఉన్నాయటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి ప్రియా. అండ్ అలాగే శ్రీనివాస్, ఇప్పుడు చూసుకుంటే గోవుల అక్రమ రవాణా విషయం మనం కొన్ని రోజుల నుంచి వింటున్నాం. అండ్ అధికారులు దీనికి చర్మగీతం ఎలా పాడబోతున్నారు? అండ్ ఇంతవరకు గోవుల అక్రమ రవాణా ఎప్పటి నుండి జరుగుతుంది? ఎన్ని గోవుల్ని సేవ్ చేసి భద్రపరిచారు? అంటే గతంలో కొన్ని దశాబ్దాలుగా ఈ యొక్క వాహనాల్లో, అంటే లారీల్లో కావచ్చు, 4 వీలర్లో ట్రాలీల్లో కావచ్చు, ఈ యొక్క వాహనాల్లో గతంలో తనిఖీలు తక్కువగా ఉండేవి. ఈ వాహనాల్లో యథేచ్ఛగా బహిరంగంగా ఈ యొక్క పశువులను అక్రమ రవాణా హైదరాబాద్ సిటీకి ఇతర ప్రాంతాలకు తరలిస్తుండేవారు. ఇవి బహిరంగంగా వాహనాల్లో ట్రక్కుల్లో ప్రయాణం చేసేటప్పుడు తరలించేటప్పుడు అవి పట్టుబడుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క కేటుగాళ్లు ఏవైతే పశు స్మగ్లింగ్ చేసేటువంటి కేటుగాళ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క కంటైనర్లను ఎంచుకొని వీటిలో అయితే సేఫ్ సైడ్ గా మనం ఈ యొక్క అనుకున్న ప్రాంతానికి వెళ్ళిపోవచ్చు, రవాణా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ యొక్క కంటైనర్ లారీలను ఎంచుకొని ఈ యొక్క కంటైనర్ లారీలలో ఈ యొక్క పైన టాప్ లో మెస్ లాంటిది ఏర్పాటు చేసుకొని స్మగ్లింగ్ చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. గత కొంతకాలంగా కొన్ని దశాబ్దాలుగా ఈ పరిస్థితి దాపురించినటువంటి నేపథ్యంలో కట్టుదిట్టమైనటువంటి ఈ యొక్క అక్రమ రవాణాని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి అధికారులకు చెదురుమదురు రవాణా మాత్రం సాగుతూనే ఉందనేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు వేల సంఖ్యలో ఈ యొక్క పశువులను ఆ యొక్క గో సంరక్షణ సమితి వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది ప్రియా.